తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై ఒక ఆందోళనకరమైన నివేదిక బయటకొచ్చింది. రాష్ట్రంలో డిగ్రీలు పూర్తి చేసిన ప్రతి నలుగురు పురుషుల్లో ఒకరు, అలాగే ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు నిరుద్యోగిగా ఉన్నారని, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పురుషుల్లో నిరుద్యోగిత రేటు దాదాపు 25% ఉంది. అంటే చదువుకున్న నలుగురు పురుషుల్లో ఒకరికి ఉద్యోగం దొరకడం లేదు. ఇక మహిళల విషయానికి వస్తే డిగ్రీ చేసిన ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు నిరుద్యోగంగా మిగిలిపోతున్నారు. అంటే 50% గ్రాడ్యుయేట్ మహిళలకు సరైన ఉపాధి అవకాశాలు లభించడం లేదు. తెలంగాణలో యువత నిరుద్యోగిత రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని చదువుకున్న యువత ఈ సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ రంగంలో సరైన వేతనాలు లేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడడం, కోవిడ్ తర్వాత మారినటువంటి ఆర్థిక పరిస్థితులు, చదువుంటేనే భవిష్యత్తు అని నమ్మి పట్టాలు అందుకున్న యువతకు ఈ గణాంకాలు ఒక హెచ్చరికలా కనిపిస్తున్నాయి. కేవలం డిగ్రీలు మాత్రమే కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మరియు విద్యా వ్యవస్థ ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.